ఎవరు రౌడీ? ఎందుకు చేస్తున్నారు ఈ దాడి? జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ. ఆయన గెలిస్తే గూండాలు మిమ్మల్ని వ్యాపారం చేసుకోనివ్వరు అంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటే వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. విద్యావంతుణ్ణి ప్రజాసేవకుని పట్టుకుని రౌడీ అంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు 170 మంది రౌడీ షీటర్లను బైండౌట్ చేశారని, అందులో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య వస్తుందన్నారు. మా పబ్లిక్ కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీ హిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు చూస్తురు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్, ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరించుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందంటున్నారు మంత్రులు. ఇదే పని కట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ కుటుంబంపై రౌడీ ముద్ర వేయడం సరికాదన్నారు. నవీన్ యాదవ్ విద్యావంతుడని, నియోజకవర్గంలోని ప్రజల కష్టాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత 12 ఏళ్లుగా నవీన్ యాదవ్ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. ఇటువంటి అబద్ధపు మాటలు, అవాస్తవమైన విషయాలపై మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అబద్ధం. నవీన్ యాదవ్ ఇస్ ఎ గుడ్ క్యాండిడేట్. ఓట్ ఫర్ హ్యాండ్, ఓట్ ఫర్ నవీన్ యాదవ్. బీఆర్ఎస్ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తనెవ్వరినీ బెదిరించలేదన్నారు. సోషల్ మీడియాలో మీరు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. రౌడీ షీటర్ లాగా మాట్లాడుతున్న నవీన్ కుమార్ యాదవ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు మాట్లాడినా ఇక్కడికి ఎవరిని రానివ్వను, ఈ ఏరియాకి ఎవరిని ముందుకు రానివ్వను అనే వాక్యం చెప్పారంట. మీరు తప్పండి, నేను అట్లా అనలేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ప్రచారార్థము వాళ్ళు కళాకారులు ఆడుకుంటూ పక్కన ఉంటే ఇట్లా అనుకుంటే బండి తగలబెడతామన్నాడు. వస్తే మీ అభివృద్ధి కార్యక్రమాలు చూపించి ఓట్లు అడగండి, అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ వచ్చి కార్యకర్తలని కొడతాము, కళాకారులని బండ్లు తగలబెడతాము అనేది తప్పు. అటువంటి ఆలోచన మళ్ళోసారి ఉంటే ఈ ప్రాంత ప్రజలంతా ఒక్కటవుతారు, మీరు ఇక్కడ నుండి బయట కూడా పోరని అన్నాను. నేను తప్పు ఏమీ అనలేదు. అట్లా మాట్లాడొద్దని అంటున్నా. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ముందు చూపించుకుంటే డెవలప్మెంట్ అడుగున్నా. వాళ్ళు తగలబెట్టడం అనేది రౌడీజం గుండాయిజం అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తగలబెడతాం అనేది కరెక్టా? అది తప్పు కదా. తనేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్న నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు.